మంచి ఆరోగ్యంగా వెళ్ళాలి. అంటే ఆరోగ్యం పొందగానే ఏమనిపించిందంటే నమ్మకం కలిగింది, విశ్వాసం వచ్చింది, నా మీద పట్టొచ్చింది, అంటే నాతో సాధ్యం అవుతుంది, నాతో చేయగలుగుతున్నాను, పోగొట్టుకోగలుగుతున్నానని విశ్వాసం కలిగి, ధ్యానంలో ఇంత శక్తి ఉంది అన్న నమ్మకం కలిగి, అప్పుడు నాకు దాని ద్వారా నా హృదయానికి తాకిందన్నమాట. ఇలా అనుభవం చెప్పుకోవాలన్నమాట. ఈ అనుభవం ద్వారా ఏమవుతుందంటే ఇది మనకి తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లా నేను ధ్యానంలోకి వచ్చి అన్నీ తెలుసుకొని ధ్యానం చేసి మండల దీక్ష బట్టి, మండల దీక్ష ఎట్లా పట్టాలి అంటే ఏదో పట్టుమన్నది కదా అని పట్టద్దండి. మంచిగా మేము చెప్పిన దానికంటే ఎక్కువ పట్టించుకోవాలి. పట్టించుకుంటే అప్పుడు రిజల్ట్ తొందరగా వస్తుంది. అందుకని 41 days మీరు ఏ టైంకి మెడిటేషన్ చేయను ఆ టైంకి మీరు బయటకు పోయిందనుకో మీరు శ్రద్ధ లేనట్టే. మీ ఆరోగ్యం ముఖ్యం కదా. చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ మేడం ఏం చేసింది, నడుమే మంచిగా లేదు, నడుముకు పట్టి పెట్టుకొని మళ్ళీ పనికి పోయింది, ఇంకా ఇంత నడుము పోయింది. అట్లా మనం ఫస్ట్ మన శరీరానికి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి. మన శరీరం చెప్తుందా లేదా, చాలు పని చేయకు, చాలు అలసిపోయినా నేను అని చెప్తాదా లేదా? అయినా మనం వింటామా? అప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మన శరీరం రోగాల పాలవుతుంది. అమ్మ మరి ఇట్లాంటి క్లాసులు మనకు అవసరమా కాదు? అవసరం. ఒకరి అనుభవం అవసరమా కాదు? అట్లా అంటే ధ్యానం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో మన మనసు దృఢంగా మారుతుంది. మనసు ఎప్పుడైతే దృఢంగా మారుతుందో ఫస్ట్ మనకి భయం పోతుంది. భయం ఎప్పుడైతే పోతుందో మనకి రోగాలు తగ్గుతూ ఉంటాయి. అసలు మనకి ఏ రోగం లేదండి, ఏ రోగం లేదు, కానీ ఎప్పుడు చూసినా దానికి భయం, దీనికి భయం అన్నీ భయపడుతూ ఉంటాం కదా. ఆ భయపడ్డప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ రోగాలు స్టార్ట్ అవుతుంటాయి. ఏ రోగం లేని నువ్వు భయంతో భవరోగం అంటాం దాన్ని. అందుకే అన్నిటికంటే పెద్ద రోగం పేరు క్యాన్సర్ కాదు, హార్ట్ అటాక్ కాదు, భవరోగం. భయం ఉండడం వల్ల ఏమవుతుందంటే లేని రోగం వస్తుంది. ఇప్పుడు చూడండి డాక్టరు ఏదైనా ఉందని మనకి ఎందుకు చెప్పాడు అంటే భయపడతామని. భయపడితే ఏమవుతుందంటే అది ఎక్కువ అవుతుంది. అందుకని మన చుట్టాలకి చెప్తూ ఉంటారు. అందుకే ఫస్ట్ పేషెంట్కి ఇది చెప్పారు, పేషెంట్ అంతా మంచిగా ఉన్నాడు అని చెప్పి చెప్తాము. అప్పుడు నాకు ఏం లేదు, బాగానే ఉన్నానని భయం లేని స్థితిలో ఉన్నప్పుడు ఏమైతే ఆయనకి చాలా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. అందుకని జ్ఞానం తీసుకుంటే ఏమైతే అంటే మనకు ఆ భయం అనేది రాకుండా, ఆ రోగం రానివ్వకుండా చక్కగా చేస్తుంది. ఒకవేళ రోగం వస్తే ఆ పాపాన్ని పోతే ముందు మనం పాపం పోగొట్టుకోవాలి, అప్పుడే రోగం పోతుంది. మరి పాపం ఎట్లా పోతుంది అంటుండో అన్ని ధర్మాలని పక్కన పెట్టి బయట ధర్మాన్ని పాటించినప్పుడు చక్కగా మనకి అది పోతుంది. ఓకే, తర్వాత మనకి జ్ఞానమే ఒకటే సరిపోదండి, త్రిరత్నాలు కంపల్సరీ. త్రిరత్నాలు అంటే ఒక రత్నం పేరు ధ్యానం. సరి అయిన ధ్యానం. సరి అయిన ధ్యానం అంటే ఎన్నో ధ్యానాలు ఉన్నాయి కాబట్టి సరి అయిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాసనే సరి అయిన ధ్యానం అని ఎందుకు అంటారంటే మనం దేన్నైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నామో దానిని కంట్రోల్ చేసే ఒకే ఒక ఆయుధమే శ్వాస. కాబట్టి మనం దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం? మనసుని కంట్రోల్ చేయాలి. మనసులో వచ్చే ఆలోచనలని తొలగించుకోవాలి. కాబట్టి దానిని ఆపేది కేవలం శ్వాసకే ఉంటుంది. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ మనసు అనేది 0 స్థితికి వస్తుంది, శూన్యమవుతుంది. అప్పుడు మనకి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస సరి అయిన ధ్యానం అనేది అవుతుంది. అప్పుడు మన వయసు ఎంత ఉంటుంది, అన్ని నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. ఎన్నిసార్లు చేయాలంటే మనం శరీరానికి ఎన్నిసార్లు భోజనం పెడతామో అన్నిసార్లు మనం శరీరానికి, ఆత్మకి ధ్యానం పెట్టాలి. శరీరానికి భోజనం ఎన్నిసార్లు అలాగే మనము ఒకసారి ఈ శ్లోకం గురించి శ్లోకం అనండి ఒకసారి అందరూ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోహయిష్యామి మా శుచః. అంటే అన్ని ధర్మాలని వదిలిపెట్టి, ఏ ధర్మం చెప్పండి, ఇందాక తెలుసుకున్నాం. ఏ ధర్మాన్ని వదిలిపెట్టమన్నాడు? కాసేపు
శరీర ధర్మం, మనసు కుటుంబం, బుద్ధి ధర్మం, మనసు. మనసు ఎన్నిసార్లు చెప్తాం మేడం? శరీరము, మనస్సు, బుద్ధి, కుటుంబం అప్పుడే చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. అన్ని ధర్మాలు, ఈ 4 ధర్మాలని కాసేపు పక్కకు పెట్టి ఏం పాటించమంటుండు మౌనిక? ఏం పాటించమంటుండు? ఏ ధర్మాన్ని పాటించమంటుండు? చెప్పినా, ఎక్కడున్నావు? ఇక్కడున్నా. ఏ ధర్మం పాటించమన్నాడు? స్వీయ ధర్మం అంటే మన ఆత్మధర్మం. ఉన్నావా ఇక్కడ? ఆత్మధర్మాన్ని పాటిస్తే ఏం పోగొడతా అంటున్నాడు? అంటే మన యొక్క పాపాలని. ఎందుకు మళ్ళీ అడుగుతున్నా తెలుసా? ఓ చెప్పుకుంటా పోతే మస్తు ఉంటుంది చెప్పడానికి. ముందు నీ బుర్రకి ఎక్కాలి కదా, ఎక్కిందా లేదా చెక్ చేస్తున్నా. అంటే మీరందరూ ఇక్కడ ఉన్నారా లేదంటే నాకే టీం ఉన్నట్టు కనబడుతుంది. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఆ సక్కన్ తల్లి కోసమే నేను వచ్చినట్టున్నా. ఎందుకంటే నేను ఎంత చెప్పినా మనకి ముఖ్యం కాదండి, మీరెంత విన్నారు, ఎంత బుర్రకెక్కింది అన్నది ముఖ్యం. అందుకని ఈ శ్లోకం ఎంత గొప్పదంటే ఇది 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. అంటే మోక్ష సన్యాస యోగం అనే దాంట్లో దేని గురించి చెప్తున్నాడు? ఆత్మ గురించి చెప్తున్నాడు. నీ పాపం ఎట్లా పోగొట్టుకోవాలి, ఇది ధ్యానంలోనే కదా చెప్పేది. అంటే మేము చెప్పే ధ్యానం అంతా భగవద్గీతదే కదా. అందుకని భగవద్గీత గొప్పతనం మనకి ఫస్ట్ తెలాలి అంటే భగవద్గీత గురించి మనం క్లాసులు పెట్టించుకోవాలి. భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది? పిరమిడ్ సొసైటీ అంతా కూడా భగవద్గీతని ఫాలో అవడమే అన్నట్టు. భగవద్గీత ఫాలో అవుతున్నా మనకు తెలుస్తలేదు వాళ్ళకి. అంటే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిందంటే భగవద్గీతని, ధ్యానము భగవద్గీతని, స్వాధ్యాయం భగవద్గీతని, సజ్జన సాంగత్యం కూడా. సజ్జన సాంగత్యం శ్రీకృష్ణుడు, నారాయణుడు సజ్జన సాంగత్యం అంటే సత్యం చెప్తేనే అర్జునుడికి నరునికి ఈ గ్రంథం వచ్చింది. అంటే ఇదంతా ఏంది? వాళ్ళు మాట్లాడుకున్న, ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఆమె వీడియో తీస్తుంది చూడండి. అట్లా వ్యాస భగవానుడు అలా 3వ కన్నుతో చూసి మనకి గ్రంథాన్ని పంపించిండు. అంటే వాళ్ళిద్దరు మనమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ వీడియో ఎవరు తీయలేదనుకో గోవింద. అందుకని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు, నరుడు నారాయణుడు మాట్లాడుకున్నప్పుడు ఎవరు తీయలేదు. కానీ ధ్యానం అనేది ఒకటి ఉంది కదా. ఏముంది? దివ్య చక్షు నుంచి మనం జరిగిపోయిన దాన్ని కూడా జరగబోయేదాన్ని కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి వ్యాసుడు ఏం చేసిండు? ఏమేం చెప్పిండు కృష్ణుడు? అందరు ఇంతగానం అందించినా కూడా అందరూ పోయిండ్లు అన్ని ఏడుస్తూ ఉంటాడు వ్యాస భగవానుడు. ఎంతో విద్య నేర్పిస్తాడు పాపం వ్యాసుడు. అంటే ఈ ఒక కుటుంబానికి అందరు చనిపోతూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు సేవకులందరూ చనిపోతూ ఉంటారు. ఆఖరికి పంచపాండవులు ఒకరే మిగులుతారు. అందరు చనిపోతే వ్యాస భగవానుడు బాగా చింతిస్తాడు. నేను ఇంత నేర్పించినా ఎవరు నా వాళ్ళు లేరు, అందరు చనిపోయిండు, ఎంత నేర్పినా వేస్ట్ అయిపోయింది అన్నప్పుడు, అన్ని నేర్పినా కానీ ఆత్మజ్ఞానాన్ని నేర్పలేదు కదా అని నారదుడు చెప్పినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని ఆల్రెడీ కృష్ణుడు ఇచ్చేసిండు యుద్ధంలో. ఈ నరుడు నారాయణుడు నరుని కోసమే, భూలోకం కోసమే ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు భూలోకం కోసం ఆత్మజ్ఞానాన్ని పంపించు అన్నప్పుడు ధ్యానంలో కూర్చొని 3వ కన్ను ఓపెన్ చేసుకొని కృష్ణ భగవానుడు ఏమేం చెప్పిండు. అప్పుడు నేను కళ్ళు మూసుకొని దివ్య చక్షుతో చూస్తూ నేను చెప్తూ ఉంటా, వినాయక నువ్వు రాయగలుగుతావా అని ప్రశ్నిస్తాడు. నేను రాయగలుగుతాను ముందే డబ్బాలు వలికేస్తాడు వినాయకుడు. పాపం ఆ నెమలి పించాలు విరిగితే తెలియదు వినాయకుడు. పట్ట నెమలి పించాలతో రాస్తుంటే ఇరిగిపోతుంటాయి. అబ్బో నేను మాటిని ఒక్కసారి మాటిస్తే నేను చేసి చూపిస్తా అంటాడు వినాయకుడు. నిజమే, చెప్తాడు, చేస్తాడు. కానీ అక్కడ వెనుక పడిపోయినప్పుడు ఆ యొక్క ఏమీ ఆలోచించకుండా ఇది లోక కళ్యాణం కోసం నేను కూడా ఒక అవగింజంత హెల్ప్ చేస్తా అని చెప్పి దంతాన్ని ఇరిచి ఈ గ్రంథాన్ని రాసిండు. అందుకని ఏకదంతుడైన మరి అంత గొప్ప గ్రంథము వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటేనే వచ్చింది. అర్జునుడు ఏడిస్తే వచ్చింది. అర్జునుడు ఏడకపోతే మనకి ఈ గ్రంథం రాకపోతుంది. అందుకని అర్జునుడు ఏడ్చిండు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, మేడం నాకు ఈ రోగం ఉంది, నాకు ఆ రోగం ఉంది, నాకు ఏ కష్టం ఉంది, నేను ఏడుస్తాను కదా. అప్పుడు ఈ మేడం వచ్చి ఏం చేసేది? నీకు ముచ్చట్లు చెప్తుంది కానీ ధ్యానం కూర్చొని పెడుతుందా? ధ్యానం కూర్చొని పెడితే ఆమెకి ఏం తెలుస్తుంది? ధ్యానం ఎట్లా చేయాలో తెలియనప్పుడు ఏం చేస్తా? ఆ ధ్యానం గురించి చెప్పే ముచ్చట్లే సత్యం ముచ్చట్లు.
అర్థమైంది. ఇప్పుడు అర్జునుడు అక్కడ ఏడిస్తే సత్యం చెప్పి విశ్వరూప సందర్శన యోగం అది కూడా ఇంకో శ్లోకంలో చెప్పుకున్నాం. 3వ కన్ను ఇచ్చిండు అర్జునునికి. చూడు, నన్ను చూడు, నేనెవరినో చూడు, నన్ను బావలాగా చూడకు, నేనే నువ్వు, నువ్వే నేను, నరుడే నారాయణుడు, నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, చూడు అని చెప్పి 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనమిచ్చి 3వ కన్ను ఇచ్చిండు ఆయనకి, అర్జునుడికి. అందుకని ఇది ఏంటిది అంటే సత్యము. గ్రంథం ఏంటిది? నారాయణుడు పలికిన సజ్జన సాంగత్యం అనే వాక్కులు. మరి ఇదద్దా అమ్మ మనం తెలుసుకోవడం? ఇందులో ఏముందో మనం తెలుసుకోలే కదా. మరి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చూడండి, వీళ్ళు మేడం అక్కడ కూడా ఏం చెప్తుందో, నిన్న గది చెప్పింది, మాకు కొత్త కొత్త తెలుస్తున్నాయి, మరి ఈడేం చెప్తుందో ఏమో అనుకుంటే నా ఎంబడ తిరుగుతూ ఉన్నాను 5 రోజుల నుంచి నాకు సేవ చేస్తూ. అంటే ఇక్కడ కూడా ఏంటంటే భగవంతుడు ఏం చెప్పిండో అన్నది ఇందులో మనం తెలుసుకోకపోతే మన దుఃఖం ఎట్లా పోతుంది? మన దుఃఖం పోగొట్టడం కోసమే మనకు భగవానుడు ఇది ఇచ్చింది. అంటే ఇది ఏం చెప్తుందంటే యోగివిక అర్జున, యోగివిక. అర్జున అంటే మళ్ళీ మనమే, ఆయన మళ్ళీ అర్జున్ దగ్గరికి పోతే మన దగ్గరికి రావాలి. యోగివిక అంటే యోగి ఎట్లయితావు? యోగి అంటే జీవుడు దేవుడు, జీవుడు దేవుని గురించి తెలుసుకోవడమే యోగము. యోగం అంటే కలయిక. ఈ జీవుడు ఏం చేయాలా? దేవునితో కలాలి. దేవునితో కలాలంటే దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడున్నాడు? ఏడున్నాడు? అంతటా ఉన్నాడు. ఫస్ట్ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. తర్వాత నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్ని మూగ జీవుల్లో ఉన్నాడు. అందుకని దేవుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, నాలో కూడా ఎప్పుడు ఉన్నాడు. నాలో ఉండి, నాతో ఉండి నాకు అన్నీ చెప్తున్నాడు. అందుకని ఫస్ట్ మనము ఈ జీవుడు ఏం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా లోపల ఉన్నాడు కదా దేవుడు. అందుకని మనం ఏం చేయాలా? యోగం అంటే మన లోపలికి మనం వెళ్ళి ఈ జీవుడు ఆ దేవునితో కలాలి. వెళ్దామా రోజు? అలా మనం రోజు మన వయసు ఎంత ఉందో అంతసేపు చేసుకోవాలి. చేస్తే ఏమవుతుంది? చక్కగా జీవుడు దేవుని దగ్గరికి మెల్లిమెల్లిగా వెళ్తాడు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు. దాన్ని మనం అడిగిపోతే ఏమైతే? ఈడికెళ్ళి అడిగి దుంకితే ఏమవుతుంది? అది దెబ్బలు దాస్తాయి. ఉంటామో పోతామో కూడా ఎలాంటి అటు పడిపోతుందంటే. అందుకని మెల్లిమెల్లిగా అన్నట్టు మెల్లిమెల్లిగా ధ్యానం ఏం చేస్తుంది? అలా భగవంతునికి మనల్ని ఆత్మకి దగ్గర చేస్తుంది. ఆత్మకి దగ్గర చేయడమే పరమాత్మకి దగ్గర చేయడం అమ్మ. అప్పుడు ఆ దగ్గర అవుతున్నప్పుడు ఏమవుతుందంటే పాపాలు పోతాయి. ఇక కొంచెం దగ్గరైనవా పాపాలు కొన్ని వేనాయి, ఇంకొంచెం దగ్గరైనవా జ్ఞానం వస్తుంది, ఇంకొంచెం దగ్గరైనవా ఆత్మజ్ఞానం వచ్చింది, ఇంకొంచెం దగ్గర అవుతున్నావు, రోజు ధ్యానం చేస్తున్నావు, క్లాస్ వింటున్నావు, మంచి భగవద్గీత అన్ని చేస్తున్నావు, సజ్జన సాంగత్యం చేస్తున్నావు. ఫస్ట్ జ్ఞానం వస్తుంది, తర్వాత ఆత్మజ్ఞానం వస్తుంది, తర్వాత పరమాత్మ జ్ఞానం వస్తుంది, తర్వాత సర్వాత్మ జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? అలా 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 మొత్తానికి బ్రహ్మ జ్ఞానం పొందుతావు. అప్పుడు ఆయన నీకు దగ్గర అవుతాడు. జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు, తర్వాత పరమాత్మ జ్ఞానం వేరు, మళ్ళీ సర్వాత్మ జ్ఞానం, విజ్ఞానం కూడా ఉంటుంది మన మధ్యలో. ఎన్నో ఉంటాయండి. జ్ఞానం నుంచి మొదలవుతుంది, నువ్వు మెల్లిమెల్లిగా దగ్గర అవుతున్న కొద్దీ లాస్ట్కి సర్వాత్మ. అంటే సర్వాత్మ అంటే అన్నింటిలో ఉన్న ఆత్మే మన పరమాత్మ అన్న సత్యం ఎప్పుడైతే అవగతమవుతుందో అందరినీ పరమాత్మ లాగా నువ్వు చూస్తావో, మనిషినే కాదు ప్రతి జీవిని కూడా పరమాత్మ లాగా నువ్వు చూస్తావో, ఆ స్థితికి నువ్వు వస్తావో అదే సర్వాత్మ స్థితి. అప్పుడు ఆయన నీకు అర్థమైంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా వెళ్తాం అన్నట్టు. ఈరోజు ఒకటేసారి మనం వెళ్ళాం. అందుకనే ఫస్ట్ ఏమొస్తుంది? ధ్యానం సర్వరోగ నివారిణి. మళ్ళీ తర్వాత ఏమవుతుంది? మెల్లిమెల్లి రోగాలు కొట్టుకున్న కొద్దీ మనం ఇంకా ధ్యానంకి దగ్గర అవుతాం కదా. అప్పుడు మన నాలాగా భోగాలు వస్తాయి, నాకు అంత ఎంబడ తిరుగుకుంటా అంటే అందరికి వస్తాయి. ధ్యానం ఏం చేస్తుందంటే చక్కగా మనకి గౌరవాన్ని ఇస్తుంది. అంటే మళ్ళీ మనకి అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు, మంచిగా నాకు ఏ కష్టం లేకుండా నన్ను దింపుతూ ఉంటారు. అంటే మేడం చెప్పడానికి వచ్చిందని ఒక విలువతో, ఇది ఒక సేవాభావంగా భావించి మనకి ఏ కష్టం లేకుండా మనల్ని వాళ్ళు మాస్టర్స్ చూసుకుంటూ ఉండడమే భోగం. భోగం అంటే ఏంటి? పాపం పోతుంది, రోగం పోయింది. రోగం పోయినాక ఇంకేముంటుంది?
మనం ఇంకా ఆత్మజ్ఞానం దగ్గర అయితే కొద్దీ మనకు భోగం వస్తుంది. భోగం తర్వాత ఏమవుతుంది? సత్యం తెలుస్తుంది. ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం, సకల భోగకారిణి జ్ఞానం, సత్య జ్ఞాన ప్రసాదం దొరుకుతుంది. సత్యం అనే ప్రసాదం దొరుకుతుంది. ఇంకా సత్యం అంటే ఆత్మకి ఎంతెంత దగ్గర అయితే సత్యానికి అంతంత దగ్గర. అంటే ఆత్మకి నాశనం లేదు, చావు లేదు. అది సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. కాబట్టి అదే సత్యం. సత్యమైందంటే నిజం మాట్లాడడం అనుకుంటాం. సత్యం అంటే నాశనం కానితోని కనెక్ట్ అవ్వడం. నిజం మాట్లాడడం అంటే బాహ్య జీవితంలో అబద్ధాలు ఆడకుండా ఉండడమే సత్యం అని అయిపోయింది. కానీ అసలు సత్యం ఏంటి? ఇది బాహ్యం. నువ్వు నిజం మాట్లాడడం బాహ్యం. కానీ సత్యం ఇంకోటి ఏంటిదంటే ఆత్మతో ఉండడం, ఆత్మలాగా జీవించడం. నేనే ఆత్మనని తెలుసుకొని, అందరిలో ఆత్మ ఉందని తెలుసుకొని ప్రతి ఒక్కరిని ఆత్మస్థితిలో చూడడం. చెండాళ్ళనైనా సరే, మంచోనైనా సరే, చెడ్డోనైనా సరే, మూగ జీవినైనా కూడా అది కూడా ఇంకో శ్లోకం ఉంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అనే గవి హస్తిని అనే శ్లోకంలో ఎవరినైనా నువ్వు పరమాత్మగా చూడగలిగే స్థితి నీకు. బ్రాహ్మణుని ఎంత గొప్పగా చూస్తావో చండాలుని కూడా అంతే గొప్పగా చూడాలి. తర్వాత మిగతా మూగ జీవులన్నింటినీ కూడా అంతే గొప్పగా చూడగలగాలి. ఆ స్థితి నీకు వస్తుంది అంటున్నాడు. అలా మనం ఇంకో శ్లోకం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు నా ధ్యానము మీకు ఎలా వచ్చానో చెప్పాను. ఎన్ని రోగాలు ఉండేనో అంత తగ్గించుకున్నా. నేను తగ్గించుకోవడానికి నా పట్టు, నా శ్రద్ధ, ఈ రెండు పెట్టుబడులు పెట్టినాను. ₹1 ఖర్చు లేదండి. మనం ఏ జాబ్ చేయాలన్నా చదువుకోలే డబ్బు ఖర్చు లేదు. ఏ బిజినెస్ చేయాలన్నా పెట్టుబడి కంపల్సరీ. ధ్యానానికి ఏం పెట్టుబడి అంటే ఖర్చు లేని పెట్టుబడి. దాని పేరే శ్రద్ధ. ఇంకోటి పట్టు, గట్టిగా. అందుకని శ్రద్ధ పెడితే ఏమవుతుందంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏమవుతుందంటే పాపం పోతుంది అంటుంది. అందుకే శ్రద్ధ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానానికి దగ్ధకర్మానం. జ్ఞానం వచ్చిన వాడికి ఏమవుతుంది? వాడి కర్మాలన్నీ దగ్ధమవుతూ ఉంటాయి. ఇంత చక్కగా చెప్తున్నాడు. మనకు ఉండాల్సింది ఏంటంటే చక్కగా శ్రద్ధ. ఏం చెప్తుంది? ముందు ఇల్లు వేసుకోవాలి.